హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే ఈ వీడియోలో మనం రీసెంట్గా ఎల్ఐసి ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీకు ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి ఎల్ఐసి జాబ్స్పై ఇంట్రెస్ట్ అనేది ఉంటే మీరు చేస్తుంది ఏంటంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయొచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే ఉంటే జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఇంట్రెస్టింగ్ ఉండి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసి మీ డౌట్ని రైజ్ చేస్తే వీలైనంత వాటిని క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో మీరు చేయాల్సిన ఒక చిన్న పని కూడా ఉంది. అదేంటంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాత డైరెక్ట్గా వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్లే ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. దాంతోపాటు నాకు కూడా ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు షేర్ చేయడానికి కూడా కాస్త బూస్టప్గా ఉంటుంది. ఇప్పటికే ల్యాగ్ అయితే అయింది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ నేషనల్ కెరీర్ సర్వీస్ నుంచి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే మనకి నోటిఫికేషన్లో ఉన్న పోస్టులన్నీ కూడా ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి పోస్టులని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 50 పోస్టులు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నేను అండర్లైన్ అయితే చేస్తున్నాను, ఇవన్నీ చూడొచ్చు. అయితే నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారనేది డేట్ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 10వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. ఆ 10వ తారీఖు కూడా మనకి జూలై 10వ తారీఖు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి చాలా డేస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి అక్టోబర్ 8వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉండడంతో పాటు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకి సూపర్వైజర్ అని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండేటటువంటి జాబ్స్ అని మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫంక్షనల్ ఏరియా చూసుకుంటే మనకి ఫైనాన్స్, ఇన్సూరెన్స్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఏరియాలో ఈ జాబ్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఫంక్షన్ రోల్ చూసుకుంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ అని మెన్షన్ చేశారు. ఇక జాబ్ డిస్క్రిప్షన్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే జాబ్ మనం ఏం చేయాలి అనే దాని గురించి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆఫ్టర్ సేల్స్ తర్వాత కస్టమర్స్కి ఏవైతే డౌట్స్ ఉంటాయో వాటిని రెక్టిఫై చేయడం అనేది మన జాబ్ రోల్గా మెన్షన్ అయితే చేశారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th పాస్ అంటే ఇంటర్మీడియట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫై అయ్యండి ఒక మంచి జాబ్ కావాలనుకుంటే జాబ్స్పై ఒక లుక్ అయితే వేసి ట్రై అయితే చేయొచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, జస్ట్ ఆన్లైన్లోనే అప్లై అయితే చేయొచ్చు. జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకి న్యూఢిల్లీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఇప్పుడు మీరు ఒక డౌట్ అయితే రైజ్ చేయొచ్చు, ఈ జాబ్స్కి ఢిల్లీ వరకు వెళ్ళి జాబ్ చేయాలా అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఢిల్లీ వరకు వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ జాబ్ నేచర్ చూసుకుంటే ఫుల్ టైం ఉంది అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది. ఇన్ కేస్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతా ఇటువంటి జాబ్స్కి ట్రై అయితే చేయాలన్నా సరే ఈ జాబ్స్పై ఒక లుక్ అయితే వేయచ్చు. ఎందుకంటే మనకి ఇంటి దగ్గర నుండి కూడా ఈ జాబ్స్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అనేది మనకి గవర్నమెంటే ప్రొవైడ్ అయితే చేస్తుంది కాబట్టి. ఇక మనకి జెండర్ ప్రిఫరెన్స్ చూసుకుంటే ఈ పోస్టులకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఆ పాయింట్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. కీ స్కిల్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి సేల్స్ అండ్ మార్కెటింగ్ మీద స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఫైనల్లీ ముందుగానే చెప్పినట్టే వేకెన్సీస్ మనకి 50 వేకెన్సీస్ అని మెన్షన్ చేశారు. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారు. శాలరీ డీటెయిల్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదని ఒక డౌట్ అయితే మీకు రావచ్చు కదా. నోటిఫికేషన్లో అక్కడ కూడా మనకి శాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ జాబ్స్ అప్లై చేసి గెట్ చేసిన తర్వాత మనకి శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ తెలిసే అవకాశాలు ఉన్నాయి. అబౌవ్ మనకి అరౌండ్ ఒక 15,000 to 25,000 రూపీస్ వరకు శాలరీ వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి, ఏదైనా మంచి జాబ్ ట్రై అయితే చేద్దాం అనుకుంటే ఈ జాబ్స్కి ఒక లుక్ అయితే వేయండి. డిస్క్రిప్షన్లో మీకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ PDF లింక్ అండ్ ఆల్సో ఆన్లైన్ అప్లైకి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో వాటిపై ఒక క్లిక్ అయితే చేసి డీటెయిల్స్ తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి, లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అండ్ ఆల్సో వీడియోని కంప్లీట్ చేసే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్, మీకు ముందుగానే చెప్పాను కదా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయమని. మరొకసారి అడుగుతున్నాను, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.